భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన తిరిగి పట్టాలెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సిరీస్ పై చాలా కాలంగా స్పష్టత ఇవ్వని భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజా పరిణామాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్లో 6 మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ కు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. 2026-27 సంవత్సరాల్లో తమ దేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల టెలివిజన్, డిజిటల్ మీడియా హక్కుల విక్రయం కోసం బీసీబీ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా 2026 నాటి భారత పర్యటనను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆసక్తి గల మీడియా సంస్థలు జూలై 2 నుండి ఢాకాలోని బీసీబీ కార్యాలయం నుండి పత్రాలను పొందొచ్చని, జూలై 22 లోపు తమ ఆర్థిక ప్రతిపాదనలను సమర్పించాలని స్పష్టం చేసింది. నిజానికి ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన సమస్యల కారణంగా ఈ సిరీస్ గత ఏడాది వాయిదా పడింది. ఆ తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ బోర్డు మేనేజ్మెంట్ లో కూడా మార్పులొచ్చాయి. బంగ్లాదేశ్ లో మారిన పరిస్థితులపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందిస్తూ తాము అక్కడ ఉన్న ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదని, భారత ప్రభుత్వ సలహా ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల శ్రీలంక పర్యటనలో అదనంగా 3 టీ20 మ్యాచ్లు ఆడాలన్న శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించడం వెనుక సెప్టెంబర్లో జరగబోయే ఈ బంగ్లాదేశ్ పర్యటనే ప్రధాన కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కీలక టూర్ షెడ్యూల్ పై బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన వెలువడుతుంది.